గ్రేటర్ పరిధిలో గణేష్ విగ్రహాల సందడి మొదలైంది. కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే సగానికి పైగా విగ్రహాలు సేల్ అయ్యాయి. గణేష్ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఇబ్బందులు లేకుండా జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. మండపాలకు నిరంతరం కరెంట్ సప్లై జరిగేలాగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చింది సర్కార్. హైదరాబాద్ సిటీలో గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. 3 కమిషనరేట్ల పరిధిలో వినాయక విగ్రహాల విక్రయాలు ఊపందుకున్నాయి. మరో 10 రోజులే ఉండడంతో ఇప్పటికే 50 నుంచి 60% గణేశుడి కొనుగోళ్లు జరిగాయి. గణనాథులను మండపాలకు తరలించేందుకు తయారీ సెంటర్లలో భారీ క్రెయిన్లను అందుబాటులో ఉంచారు. నగర వ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు సజావుగా సాగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఇబ్బందులు లేకుండా నిర్వహణపై పలు సూచనలు చేశారు పోలీస్ అధికారులు. విగ్రహాల ఏర్పాటు కోసం పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. తర్వాత వివిధ శాఖల అధికారుల పర్మిషన్లు తీసుకోవాలన్నారు. గణపతి విగ్రహాలను తరలించే టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. మండపాలకు పర్మిషన్లు, వేదికల దగ్గర భద్రతపై సలహాలిచ్చారు పోలీసు ఉన్నత అధికారులు. ఆల్రెడీ మండప నిర్వాహకులతోటి తర్వాత ఆర్గనైజర్స్ వాళ్ళ కమిటీలతోటి మనం మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆర్గనైజర్స్కు మనం కూడా చేసే విజ్ఞప్తి ఏమనంటే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు తమ యొక్క గణేష్ను ఎప్పుడైతే పెట్టుకుంటారో తప్పనిసరిగా పోలీస్కు ఇంటిమేట్ చేయాలని చెప్పేసి ప్రాథమికంగా మనం అందరికీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ సమాచారం ఉండటం ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు వారి యొక్క గణేష్ మండపాన్ని విజిట్ చేసేసి అవసరమైనటువంటి తగు సూచనలు ఇవ్వటం జరుగుతుంది. గణపతి మండపం పర్మిషన్ కోసం తొలుత కానిస్టేబుల్ స్థాయి నుంచి సిబ్బంది ఎంక్వైరీ చేయనున్నారు. గూగుల్ ట్యాగింగ్ ఆధారంగా గణనాథుడి ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు వివరాలు నమోదు చేయనున్నారు. అంతేకాకుండా నిమజ్జన సమయంలో విగ్రహాలను తరలించేందుకు వెహికల్స్ అందుబాటులో ఉండే విధంగా వివిధ శాఖలతో సమన్వయం చేస్తూ ఉత్సవ కమిటీ సభ్యులకు సేవలు అందించనున్నారు పోలీసులు. అంటే మా దగ్గరకు వచ్చేసరికి మనకు ఈ గణేష్ ఐడల్స్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసి ప్రధానంగా మనకు హయత్ నగర్లో ఉండటం జరిగింది. అదేవిధంగా ఈ నాగోల్ ఏరియాస్లో కూడా ఉంటుంది. మనం ఇప్పటి నుండే అక్కడ ఒక పికెట్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా మనము విజ్ఞప్తి చేసేది ఒక మంచి వెహికల్ను మాట్లాడుకొని ఎక్కడ ఇబ్బంది జరగకుండా గణేష్ను తీసుకెళ్లాలని చెప్పేసి మా తరపున అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాల పర్యవేక్షణపై కీలక భేటీ జరిగింది. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, పోలీసు ఉన్నత అధికారులు, హైడ్రా, ఫైర్ సర్వీస్ సహా టూరిజం, సమాచార శాఖ అధికారులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్, వైద్య శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులు భేటీకి హాజరయ్యారు. గణపతి విగ్రహాలు తరలించేందుకు రోడ్లపై గుంతలను పూడ్చడం, రాత్రి వేళల్లో కరెంటు సప్లైలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నిమజ్జనం రోజున భక్తులకు సరిపడా డ్రింకింగ్ వాటర్ సౌకర్యాలపై చర్చించారు. హైదరాబాద్ వ్యాప్తంగా గణపతి విగ్రహాల తయారీ గతేడాదితో పోలిస్తే ఈసారి తక్కువగానే అందుబాటులో ఉన్నాయంటున్నారు వ్యాపారులు. వర్షాల ఎఫెక్ట్తో విగ్రహాల తయారీ తక్కువగా జరిగిందన్నారు. కూలీల జీతాలు భారీగా పెరగటం, విగ్రహాల ధరలు ఎక్కువ కావడం కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడుతుందన్నారు. ఈ సంవత్సరము గణేశులు చాలా తక్కువ ఉన్నాయి. సేల్స్ మామూలు ఉంది. రేట్లు పెరగడం వల్ల గిరాకులు జర డిమ్ముగా ఉన్నాయి. 45% సేల్స్ అయినాయి. ఇంకా 55% ఉన్నాయి. ప్రతిసారి వర్షమే ఒకటి మాకు ఇబ్బంది అవుతున్నది. అంతేగాని ఈ వర్షం నుంచి గిరాకీ కూడా సరిగ్గా లేదు. మాకంతా పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు కూడా సపోర్ట్ బాగానే ఉంది. ఇలా మీటింగ్ కూడా పెడతామన్నారు, మీటింగ్ కూడా పెట్టారు. సపోర్ట్ పోలీసుల సపోర్టు, జిహెచ్ఎంసీ సపోర్టు బాగానే ఉంది సార్. కానీ మాకు ఒకటి గిరాకులు రేట్ ఇస్తలేరు సార్. అది ఎవ్రీ ఇయర్ ఏంటంటే వర్షాలు ఎంతగానం లేకుంటుండే, గత 10 రోజుల నుంచి వర్షాలే ఉన్నాయి. వర్షాల్లో విగ్రహాలు తయారు చేయడం చాలా కష్టం. సో దానివల్ల విగ్రహాలు అన్నది మేకింగ్ చాలా తక్కువ అయింది. లాస్ట్ ఇయర్ కంటే జస్ట్ ఒక 5% to 10% అన్నది ఇంక్రీజ్ అయింది. సో యాజ్ పర్ మన ఏంటంటే లేబర్ ఛార్జ్ అను, పిఓపి ఛార్జ్ అను, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఒక 5 to 10% అన్నది పెంచడం జరిగిందండి. హైదరాబాద్ సిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం భాగ్యనగర్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఉత్సవాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు అధికారులు.